హలో అండి అందరికీ. ఈరోజైతే మా గేదెల రొటీన్ దాంట్లో ఒక పార్ట్ అనమాట, చిన్న ఇన్ఫర్మేషన్. ఇంకా 10 o'clock అయిన తర్వాత బయట కట్టేసిన వాటిని మళ్ళీ లోపల కట్టేస్తాం. అంటే ఎండ ఎక్కువ ఉంటుంది, 10:30 అరౌండ్ ఆ టైం అవుతుంది. ఎండ ఎక్కువ వచ్చినప్పుడు అయితే కంపల్సరీగా కట్టేయాలి. ఇప్పుడు మార్నింగ్ కట్టేసినప్పుడు క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, తర్వాత వీటన్నిటిని 1 by 1 కట్టేసుకుని కాళ్ళకు తాళ్ళు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కట్టేయలేదనుకోండి, మళ్ళీ ఎండ వచ్చినప్పుడు కూడా వీటికే ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి మళ్ళీ 10 o'clockకి కట్టేస్తాం. మళ్ళీ 3 o'clock అలా మళ్ళీ కుర్తులు పెట్టేసి వీటిని మళ్ళీ లోపల కట్టేస్తాం అనమాట. సో ఇది రెగ్యులర్గా జరిగే దాంట్లో ఇది ఒక పార్ట్. ఇంకా ఎండ వచ్చినప్పుడు లోపల, ఇంకా ఈవినింగ్ కొంచెం చల్లగా అయినప్పుడు బయట ఇలా కట్టేస్తూనే ఉంటారు. రెగ్యులర్గా చేసే దాంట్లో ఇది ఒక పార్ట్. మళ్ళీ మార్నింగ్ బయట కట్టేసేది కూడా నేను మళ్ళీ తర్వాత వీడియో పోస్ట్ చేస్తాను. ఇంక ఇవన్నీ ఇలా ఇప్పుడైతే వీటిని కట్టేసిన తర్వాత కాళ్ళకి తాళ్ళు పెట్టేసి కొంచెం ఎండుగడ్డ వేసేసి, ఇప్పుడు పచ్చిమేత అవైలబుల్గా ఉంటే వెళ్ళి తెచ్చుకుంటారు. ఒకవేళ జొన్నలు అవి చల్లలేదనుకోండి, ఇంకా ఎండుగడ్డ వేసేసి వెళ్తాం అనమాట. ఒకటేసారి వేయకుండా. ఇప్పుడైతే బీపీటీ గడ్డి కూడా ఎక్కువ అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ. సో రోజు జరిగే దాంట్లో వీటికి రొటీన్ లైఫ్ అండి ఇది. ఇంకా సమ్మర్లో అనుకోండి ఎక్కువ పొలానికి వెళ్తాయి కాబట్టి అంతవరకు గేదెల దగ్గర ఉండకపోవచ్చు. కానీ ఇంకా దోమల సీజన్లో అయితే ఫుల్ వర్క్ ఉంటుంది. లోపల కట్టేయటం, బయట ఇంకా వర్షాకాలం అయితే లోపలే ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు వీటిని కట్టేసిన తర్వాత మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళి వీటికి పచ్చిగడ్డి కొంచెం తీసుకురావడం, వేయడం అంటూ ఉంటుంది. పచ్చిగడ్డి అయితే అవైలబుల్ ఉంది. ఇప్పుడు 2 చోట్ల అట్లయితే చల్లాడు మా నాన్న. ఇంకా దాన్ని వెళ్ళి కోసుకురావడం. అదిగాక మిర్చి దెబ్బ దగ్గర కూడా కొంచెం ఉందన్నమాట గడ్డి, సైడ్కి అంతా మలిచేసి. సో మా అమ్మ అయితే ఇలా వీటికి తాళ్ళు పెట్టేసింది. ఇంకా కొంచెం కొంచెం వేసాము, ఎందుకంటే ఇప్పుడు పచ్చిగడ్డి తీసుకురావాలి కాబట్టి ఎండుగడ్డి కొంచెం కొంచెం వేసి ఇంకా చేను దగ్గరికి అయితే బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. సో ఇదండి మార్నింగ్ బయట కట్టేసిన తర్వాత, దోమల తెర తీసి బయట కట్టేసిన తర్వాత మళ్ళీ 10 o'clock 10:30 ఒక్కోసారి 11కి బాగా ఎండ వస్తుంది. అలాంటప్పుడైతే లోపల కట్టేసిన తర్వాత వీటి ప్రాసెస్ అయితే ఇది రొటీన్గా ఉండే ప్రాసెస్లో. సో అక్కడి నుంచి మళ్ళీ మిర్చి దెబ్బ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ బాగా ఈ సైడ్కి ఎక్కువ గడ్డి వచ్చేసింది అనమాట. ఈ కాలువ వెమ్మట కాలువ పక్కకే ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ గడ్డ అంతా కూడా అమ్మ వచ్చి కోసేస్తుంది. ఇంకా దీన్ని తీసుకెళ్ళిపోవడమే. ఇవన్నీ కూడా ఏంటంటే కాలువలు ఇలా తగ్గినాయి కదా, వాటర్ అయితే బాగా తగ్గినప్పుడు ఈ చేపలు పట్టడానికి మామూలని పెడతారండి. కొంతమంది చేపలు పట్టే వాళ్ళు ఉంటారు. వీటిని పెట్టేస్తారు ఆ బురదలోకి బాగా దిగిపోయేలాగా పెట్టేస్తే చేపలన్నీ కూడా ఇందులో పడతాయి. కాలువలు తగ్గినప్పుడు కొంచెం ఎక్కువ పడతాయి అన్నమాట చేపలు. అందుకని వాళ్ళు ఇక్కడ వీటిని తీసేసి ఇక్కడ పెట్టేసుకున్నారు. ఆ వలలు అవన్నీ కూడా ఇలా పెట్టేసి వెళ్తారనమాట. సో ఇక్కడ పెట్టేసి ఇవి అన్నీ కూడా వాళ్ళు చేతితోనే చేస్తారనమాట. చూడండి ఎలా ఉందో, అసలుకి ఎలా దీంట్లోకి వెళ్తాయో అనేది కూడా మనకి అంతగా తెలియదు. కానీ చూడండి ఇవన్నీ కూడా చేతితోనే మొత్తం. ఇంకా వైర్ ఉంటుంది కదా, ఆ వైర్తో చేశారు ఈ అల్లటం. ఇదంతా కూడా వైర్ లాంటి దాంతో పొలలు పెట్టేసి ఇదంతా చేశారు. చూడండి ఎలా వచ్చిందో. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక 3 అయితే ఇక్కడ పెట్టున్నాయి. కాలువలు తగ్గినప్పుడే వీటిని బాగా యూజ్ చేస్తారు, చేపలకి ఎక్కువ పడతాయి అని చెప్పేసి. సో మిర్చి దెబ్బ దగ్గర ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి. కొన్ని అయితే క్యాప్చర్ చేసేసాను నేను. ఇంకా అమ్మ గడ్డి కోసేలోపు కొంచెం అక్కడి నుంచి ఇవి ఆపోజిట్లో పెట్టుంటే ఇక్కడ చూసుకొని దీంట్లో నుంచి వెళ్తాయేమో అని అనుకుంటున్నాము. చూడండి ఎలా ఉన్నాయి. కానీ ఇది చేయడం కూడా చాలా కష్టం. అంటే ఇంత పెద్దవి చేయాలంటే వాళ్ళకి ఎంత టైం పట్టు ఉంటుందో. కానీ వాళ్ళు ఎవ్రీ టైం ఇలా కాలువలు తగ్గినప్పుడు, మళ్ళీ కాలువలు స్టార్టింగ్లో అలా కూడా వీటిని పెడుతూ ఉంటారు. కాలువలు ఫుల్ ఉన్నప్పుడు, అంటే కాలువలు వస్తాయి కదా నాట్లకి అట్లా టైంలో. సో గడ్డి తీసుకొని వచ్చిన తర్వాత వాటికి ఇలా అయితే గడ్డి వేసేసాము. ఇంకా చూడండి ఎలా తింటున్నాయి. కొంచెం ఈ గడ్డి వేస్తున్నాం అన్నప్పుడు ఎండుగడ్డి ఎక్కువ వేయకుండా ఉండాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.